పాయింట్ని బేస్ చేసుకుని చాలా అద్భుతమైన సినిమా తీశాడు. ఒకప్పుడు అతని పేరేంటి, సూర్య తీసిన సినిమా ఒక జడ్జి గారికి సంబంధించింది. అయితే ఇది తీస్తూ దాంట్లో మెన్షన్ చేసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే, ఒక అతను పాపం నిజంగా అక్కని పిలిచేటటువంటి అమ్మాయిని వీళ్ళందరూ కలిసి ఒక పర్యావరణ అంశం మీద, అంటే ఎడ్యుకేషన్ మాఫియా గురించి యాజిటేషన్ చేస్తుంటే ఆ మాఫియా ఆ అమ్మాయిని చంపించేసింది. ఆ సొంత తమ్ముడు అని పిలుచుకునేటటువంటి అబ్బాయే రేప్ చేశాడని చెప్పి అతన్ని జనం రచ్చ చేస్తే ఎన్కౌంటర్ చేసి పడేస్తాడు. అది ఫైనల్గా అది కాదని చెప్పి అమితాబ్ బచ్చన్ ఏమో ఈ లాయర్ దీని తరపున ఏది హ్యూమన్ రైట్స్ కమిషన్ అతను ఇతన్ని కన్విన్స్ చేశాక ఇతను తప్పు తెలుసుకుని మొత్తం సెటరైట్ చేశాక అది ఇతను తప్పు లేదని చెప్పడం నడిచింది. ఎండింగ్లో ఏం చూపెట్టారంటే, అది తమిళ సినిమా కదా, అమాయకులైన తమిళుల్ని ఆంధ్రప్రదేశ్లో చంపారని చెప్పారు. అంటే ఏంటి, అక్కడ స్మగ్లింగ్ చేస్తున్నారు కానీ అమాయకులు అసలైన స్మగ్లర్లను పట్టుకోలేక వీళ్ళని చంపారు అన్నటువంటి. రేపు పొద్దున అదే చర్చ కదా. నువ్వు ఎవడు ప్లాట్ఫారాలకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే అన్ని పార్టీల యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫారాలన్నింటినీ నిషేధించాలి, అంతే కదా. అన్ని పార్టీలు ఆర్గనైజ్డే, ఎవరిది కాదు. అది క్రైమా? ఇప్పుడు క్రైమ్ అని అంటున్నారు, అది అదే క్రైమ్ అని చెప్పి ఎవరు చెప్తున్నారు? కోర్టులు చెప్పట్లేదు కదా. వైసీపీ సోషల్ మీడియాని కంప్లీట్గా అంతం చెయ్యాలి అని అనుకున్నట్టుగా ఉన్నాయా నిజంగా? అంటే ఒకప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఒకప్పుడు గ్రామ సచివాలయం ఉండే, ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ